మీరు చైర్మన్గా పనిచేశారు, సాంస్కృతిక సారథిగా పనిచేశారు. మీరు ఆ పదవిలో ఉన్నప్పుడు కళాకారులని తొక్కేశారనే ఆరోపణలు ఉన్నాయి. పదవుల్ని కూడా మీరు అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు వచ్చాయి మీ మీద. దీని గురించి మీ సమాధానం ఏంటి సార్? ఒకటి గుర్తుపెట్టుకోరు మీరు అందరూ, వాస్తవంగా ప్రపంచ చరిత్రలో మీరు గూగుల్లో కొట్టండి, గూగుల్లో సెర్చ్ చేయండి, గూగుల్ ఏదంటే అది వస్తుంది కదా, ఎవరి ఇల్లు ఏడున్నదో కూడా నిమిషాల మ్యాప్ చేసి చూపిస్తుంది. మీరు ప్రపంచ చరిత్రలో కూడా కళాకారులను అవసరానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు తప్ప, కళాకారులకు కూడా ఒక జీవితం ఇవ్వాలి, కళాకారులను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోవాలన్నటువంటి ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దానిలో భాగంగా కళాకారులందరూ కూడా అరే పాటలు పాడినటువంటి పిల్లలు ఉన్నారు, వీళ్ళని తప్పకుండా వీళ్ళకి ఇంత భాగస్వామ్యం కల్పించాలి, మనం వీళ్ళకి ఇంత బతుకుదెరివియాలన్నటువంటి ఆలోచన చేసి సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఆ సారథికి నన్ను చైర్మన్ చేసి, నన్ను చైర్మన్ చేయడంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ధూమ్ధాం 2001లో నేనే కామారెడ్డిలో ప్రారంభించిన. నేను ప్రారంభించిన రోజున చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ ఒక దగ్గర పోగు చేసుకొని తీరొక్క పువ్వుని తీసుకొచ్చి బతుకమ్మని వేర్చినట్టుగా 2006లో గద్దర్ లాంటి వాళ్ళను, కోడాంజన లాంటి వాళ్ళను, అందశ్రీని కానీ వీళ్ళందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్కి, విమలక్కని వీళ్ళని ఒక్క ప్లాట్ఫామ్కి మీరు చూడండి. ఇవన్నీ కూడా ఒకరికొకరు కలబరు. ఇవి విభిన్నమైనటువంటి సంస్థలు. ఇవన్నీ జననాట్య మండలి ఒకటి, ప్రజాకాల మండలి ఒకటి, అరుణోదయ ఒకటి, ఇంకొకటి ఇవన్నీ వేరువేరుగా ఉన్నయిటిని నేనే వీళ్ళందరూ ఒక దగ్గర తీసుకొచ్చి మన ఆశయం ఒకటైనప్పుడు మనం పనిచేయాలన్నప్పుడు దానికి నాయకత్వం వహించి నేనే ఉండి నేనే మళ్ళీ ఎమ్మెల్యేని అయినాను. కాబట్టి నీకైతే రసమైనకి వీళ్ళందరూ తెలుసు కాబట్టి, నీ చేతిలో పెరిగిన పిల్లలు కాబట్టి వీళ్ళందరూ ఎవరు వాస్తవం కళాకారులు ఎవరు ఏదు అని అనుకున్నప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినప్పుడు నేనే వాళ్ళందరికీ కూడా 280 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. కాబట్టి సురేందర్ మీ మీద మీరు అన్యాయం చేస్తున్నారనే మాట అంటూనే ఉన్నారు. ఏంటి మిట్టపల్లి సురేందర్కి మీకు ఎక్కడ చెడి? నాకు ఒక మాట ఏంటవా, మిట్టపల్లి సురేందర్ వయసు నా వయసు ఏంది మీరు చెప్పండి. ఈ మిట్టపల్లి సురేందర్ కావచ్చు అట్లాంటి వాళ్ళు చాలా మంది పిల్లలను ఒక ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి రసమై బాలకిషన్ రాకముందు మీరు గుర్తు పెట్టుకోండి, మొత్తం తీయండి, జననాట్య మండలి కార్యక్రమాలు సభలు జరుగుతాయి కూడా సభల ప్రసంగాల అనంతరము సాంస్కృతిక కార్యక్రమాలు కలవు అని కింద రాసేటోళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే అంశం మీద మిట్టపల్లి సురేందర్ ఆయన మీకు సవాల్ చేశారు. ఒకసారి ఆ సవాల్ ఏంటో చూద్దాం, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బయట ప్లీజ్. ఒక మాట అనేది మన అనంతరం కూడా ఉండాలి, దాన్ని అట్లా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్నవాడు ఎవడైతున్నాడో వాడు బుద్ధిహీనుడు కాబట్టి మన మీద ఇంత అరాచకం చేస్తాడు, మీ అందరి మీద మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతాడు. కానీ బాగా గుర్తుపెట్టుకోను, నువ్వు పెట్టుకున్నది కవితోని, ఉత్త మిట్టపల్లి సురేందర్తో కాదు. నేను తలుసుకుంటే నీ గురించి నేను పాట రాస్తే ఉరి పెట్టుకొని చావడానికి కూడా సిగ్గుపడి చచ్చిపోతావు, అంత భయంకరంగా రాస్తా నేను నీ గురించి. మీరు అన్నారు మీరు పెంచిన పిల్లలు లేకపోతే మీ దగ్గర ఎదిగిన పిల్లలు అంటే కూడా అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు ఒక మాట వింటావా? సమాధానం నేను ఒక మాట వింటావా? తప్పకుండా. అసమర్థులకు, చేతగానోడు, బతకలేనివాడు మాట్లాడే మాటలు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. బతకలేని వాడు ఏం చేస్తాడు, బాగా బతికినవాడి మీద ఆరోపణలు చేస్తాడు, ఏమన్నా ఇస్తాడు ఆమె అని చెప్పేసి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను దీని ద్వారా మాట్లాడము, ఆయన మాట్లాడిన స్థాయి కాదు. నేను అట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది పిల్లలు మన దగ్గర పనిచేసిన వాళ్ళు ఎదిగితే నేను సంతోషపడతాను. రసమై బాలకిషన్ అనేటోడు సరే నేను పాట రాస్తే వీళ్ళు చత్తరా వాళ్ళు చత్తరా ఇలా మరి ఇప్పుడు ఎందుకున్నాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు, ఎవరెందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు కేవలము వాళ్ళ అవసరాల మీద సరే నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నేను ఇదంటే నాకు ఇంత ప్రయోజనం పొందుతుందేమో, ఆ ప్రయోజనం వస్తుందో ఈ ప్రయోజనం వస్తుందని మాట్లాడినటువంటి సందర్భం. బాధ్యత గల వ్యక్తి కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం మాట్లాడి చెప్పలేం కదా. ఎప్పుడు కానీ మన మౌనం సమాధానం అనడానికి వీల్లేదు. సమాజంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం మనం. దయచేసి ఏం చేయనోడు ఇలా యూట్యూబ్లో నేను చూస్తూ ఉన్నా కదా, ఏది పడితే అదే పెట్టుకుంటారు వీటిలో, ఏది పడితే అదే. నువ్వు చూస్తలేవా? ఏది పడితే అదే వస్తూనే ఉంటాయి. బాధ్యత గల వాళ్ళం ఏం చేస్తాం, జాగ్రత్తగా మన ప్రజెంటేషన్ ఉంటుంది. అరే మనం చెప్పలేం కదా. కాబట్టి కొంతమంది విషయాలు కొన్ని సమాధానాలు కూడా నేను చెప్పలేను కదా. కాబట్టి నేను వాటి గురించి పెద్దగా నేను ఆలోచించలేదు. మిట్టపల్లి సురేందర్ కూడా నేను ఉద్యోగం ఇచ్చిన సాంస్కృతిక సారథిలో, పనిచేయకపోయినా జీతం ఇస్తూనే ఉంది సాంస్కృతిక సారథిలో. అట్లా అనేక మంది కూడా మనం పెట్టుకున్నాం, మనం ఇచ్చినాం. వాళ్ళు మాట్లాడితే అది వాళ్ళ అజ్ఞానం. ఇక నేను కూడా వాళ్ళ గురించి సమాధానం చెప్తే వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది చెప్పండి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, రసమై బాలకిషన్ అనే వ్యక్తి ఒక మిట్టపల్లి సురేందరే కాదు, గద్దరన్నం కూడా కాల్పుల తర్వాత 2006లో మొట్టమొదటిసారిగా బయటకు రాలే గద్దరన్న. కాల్పులు గద్దరన్నను పిలిస్తే ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారేమో అని చెప్పేసి భయపడుతున్నటువంటి రోజుల్లో గద్దరన్నను తీసుకొచ్చి మళ్ళీ వేదిక మీద నిలబెట్టించి పాట పాడించిన రసమై బాలకిషన్.
అంటే మీకు చెప్తా ఉన్నా, నాకు ఇక్కడి నుంచి కాదు, గూడ అంజన లాంటి వాళ్ళు కావచ్చు, జయరాజ్ అన్నల నుంచి కావచ్చు, గోరెట్ ఎంకానలో కావచ్చు, విమలక్క లాంటి వాళ్ళు కావచ్చు, అందరిని ఒక ప్లాట్ఫామ్ మనకి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా నా గురించి చాలా, మరి అందరు ఇట్లా మాట్లాడలే కదా. ఈ ప్రగతి భవన్ ముందు 3 సార్లు వెయిట్ చేశాడు, కనీసం ఈ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ఆయన మరణాంతరం మాట్లాడారు తప్ప ఆయన బతుకున్నంతసేపు ఎప్పుడు కూడా గద్దర్ గురించి మాట్లాడలేదు. ప్రగతి భవన్ ముందు 3 గంటలు వేచి చూసినటువంటి పత్రికలకు ప్రజలకి కూడా ఆయన వివరించాడు, నేను కేవలం ఆయనను కలిసి సాంస్కృతిక శాఖలో చిన్న ఉద్యోగం అడుగుతాను. అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మీరు ఏమనుకోండి, గద్దరు ఒక కారణ జన్ముడే, గద్దరు ఒక లెజెండ్. నాలాంటి కళాకారులకు కీర్తి శకాన్ని మనం చూడలే, గద్దర్ శకాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాం. కీర్తి శకము ఎవరన్నా అంటారు, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని చెప్పుకుంటాం మనం. ఇక్కడ కళాకారులందరికీ ఒక గద్దర్ శక లాంటి ఒక లెజెండ్కు నేను పోవాలేగి సాంస్కృతిక సారథిలో ఒక 70 సంవత్సరాలకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా? మీరు చెప్పండి, దయచేసి మీరు చెప్పండి. నిజంగానే సాంస్కృతిక సారథిలో నువ్వు కాదు, నువ్వు చేస్తా అంటే నీకు చైర్మనే ఇస్తారు కదా. ఇక్కడ నిజంగానే నువ్వు ఉద్యోగం కాదు, నీ చేతుల మీద ఉద్యోగాలు ఇప్పించేవాడు కేసీఆర్ సారు. ఈయన వచ్చేసి 70 సంవత్సరాలకు అంటే కావలసుకొని కొన్ని ఆయనకి ఎవరు చెప్పిరో తెలియదు, ఏందో తెలియదు. సో నాకే లెటర్ పెట్టిండు సాంస్కృతిక సారథి చైర్మన్ గారికి, నాకు ఇందులో ఉద్యోగ అవకాశం. ఆయన కలిస్తే కదా ఆయన ఎందుకు వచ్చాడో తెలిసేది, మీరు ఆయన కలవనవ్వలేదు కదా. నేను ఇక్కడ విషయం చెప్తున్నా, ఇక్కడ కూడా వచ్చి అక్కడికి లెటర్ పంపించి ఉద్యోగం కోసమని వెళ్ళిండు. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, అన్నను ఎవరు మిస్గైడ్ చేసిరో ఎవరెందో తెలియదు. నిజంగానే గద్దర్ అన్న కేసీఆర్ని కలవాలని అనుకుంటే 100% ఆయనకి ఎప్పుడు కూడా ప్రగతి భవన్ ద్వారాలు తెలిసే ఉంటాయి. గద్దర్ వస్తా అంటే ఆహ్వానించిన వాళ్ళు ఎవరు ఉంటారే? అక్కడ కూర్చున్న నన్ను లోపలికి రానిత్తలు అనేది అది వాస్తవంగా కేసీఆర్ గారిని బదనాం చేసిరే తప్ప, కేసీఆర్ గారు గద్దర్ అన్న అంటే అపారమైనటువంటి ప్రేమ. నేను 100 సార్లు ఒక కళాకారునిగా ఎన్నో రాత్రులు మేము గడిచినాం, ఎన్నో సార్లు మాట్లాడినాం. గద్దర్ అన్న అంతకుముందు కూడా కేసీఆర్ సార్ చైర్మన్ గా మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు? నేను మస్తు రోజు కలుస్తూనే ఉంటా గద్దర్ అన్న, నేను ఎందుకు కలవను? నేను రోజు కలుస్తాను. కేసీఆర్ తో కల్పించే ప్రయత్నం ఆయన కలుస్తా అంటే కదా, ఆయన కలుస్తా అంటే కదా. నిజంగానే మీకు ఒక విషయం చెప్పాలి, మీకు కూడా ఫోటో పంపిస్తా, మీరు చూడండి. ఈశ్వరన్న, కొప్పుల ఈశ్వరన్న, నేను ఇద్దరం కూడా గద్దరన్న దగ్గరికి మేము వెళ్ళినాం. దళిత బంధు పథకాన్ని లాంచ్ చేయిద్దామన్నా, నీ చేతుల మీదుగా చేయిస్తామన్నా, ఒక దళితులకు ప్రయోజనం జరుగుతూ ఉన్నప్పుడు 100% నీ చేతుల మీదుగా చేపిద్దామన్నా, సారు పంపించిండు అన్న అని చెప్పేసి ఆయన ఒక మంత్రి, సోషల్ వెల్ఫేర్ ఆయన మీకు ఆ ఫోటో పంపిస్తా. ఆయన మంత్రిగా, అదే నేను తీసి పంపిస్తాను మీకు. ఆయన మంత్రిగా నేను ఇద్దరం కూడా మేము గద్దరన్న ఇంటికి వెళ్ళాం. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల రాత్రి దాకా, అన్నా నువ్వు రండి, సీఎం గారు పంపించిర్రు, నీ చేతుల మీదుగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అడుగుతా ఉంటే తను రాలేదు. అది రాలేపోక దాని తర్వాత మళ్ళీ నన్ను కేసీఆర్ సార్ నన్ను ఇంట్లోకి రానియలేదని చెప్పేసి అది జరిగింది. వాస్తవంగా నేను ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్తున్నా, కళాకారులన్నా కూడా అందరి మీద గౌరవం. అంటే గద్దర్ అంటే అమితంగా ఇష్టపడే వ్యక్తి కేసీఆర్ సార్. సార్, మీరు గద్దర్ గారు లెజెండ్ అని మీరే చెప్పారు. అట్లాంటి లెజెండే ప్రగతి భవన్ దగ్గర బయట గేట్ల దగ్గర కూర్చొని కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఈరోజు సార్ ఒక్క విషయం, ఈరోజు సామాన్యుడు కూడా ఆ ప్రగతి భవన్లోకి లోపలికి వెళ్తున్నారు. అట్లాంటిది ఒకప్పుడు అంటే ఇంతకుముందు లెజెండ్ అంటున్న మీరే, గద్దర్ గారు లెజెండ్, అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సామాన్యులు కూడా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? ఒక 2 విషయాలు భయ్యా. వాస్తవంగా గద్దర్ అన్న వచ్చినట్టు కేసీఆర్ సార్కు తెలియదు, మీరు గుర్తుపెట్టుకోండి. గద్దర్ అన్న కలవడానికి వచ్చిన విషయము కేసీఆర్ సార్కు తెలియదు. మీరు చూడండి, ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యా నేను వచ్చినా అని చెప్పేస్తే ఆయన ఉన్నాడా లేడో తెలియదు. ఆయనకు ఎవరైనా కానీ ముందు అడుగుతూ ఉంటారు, చాలామంది పోతూ ఉంటారు. వాస్తవంగా ఒకవేళ నిజంగానే గద్దర్ అన్న మంచి మనసుతోని నేను ఖచ్చితంగా కేసీఆర్ని కలవడానికి కోసమే, నేను వార్త కోసమో కాదు, నేను కలవడానికి కోసమే వచ్చినాను నిజంగా అనుకున్నట్టుంటే ఖచ్చితంగా కేసీఆర్ సారే గద్దర్ అన్న దగ్గరికి కలిసి వచ్చి లోపలికి తీసుకుపోయేవాడు. కేవలము కొంతమంది కుట్రలకు పెద్ద ఆయనను ఒక వార్త చేయాలన్నాడు ఉద్దేశంతోనే చేసింది తప్ప అది కాదు. రెండవది అడిగినావు, ఇప్పుడే మొదలైంది కదా, ఫస్ట్ నాడు పెట్టిండు ప్రజా దర్బారా, దాని పేరు ప్రజా దర్బారా, అదేనే నేను భవనం గురించి అంటలేను. రేపు పొద్దుగాల జ్యోతిరావు పూలే భవనాన్ని కాదు, జ్యోతిరావు పూలే మనసులో ఉండాలి కదా. ఇప్పుడు ఎంతమంది పూలేలకు మంత్రి పదవులు ఇచ్చిండు, ఎంతమంది అంబేద్కర్ వారసులకు మంత్రి పదవులు ఇచ్చిండో కనబడతలేదా? నేను దాని గురించి చర్చ పెడతలేను. కేవలము ఒక్కరోజు పెట్టిండు, అప్లికేషన్ తీసుకున్నాడు, మరి తెల్లారి నుంచి ఎందుకు ఎత్తేసిండు? మంగళవారం శుక్రవారం పెట్టారు. నేను ఈయన ముఖ్యమంత్రి గారు ఎందుకు వదలేరు, నేను ఈయన ఉంటా అన్నాడు కదా, నేనే స్వయంగా తీసుకుంటా, రండి బాబు రండి, అరే మాల్ అగ్వా రండి బాబు ఇక్కడ ఉన్నా అని చెప్పేసి మార్కెట్ చేసిండు కదా. మరి ఇవాళ ఎందుకు పెడతలేడు? ఎవరికో అప్పచెప్పినారు. ఇవాళ ఇచ్చినటువంటి అప్లికేషన్కి ఒక్కసారి ఒక సమాధానం వచ్చిందా?
ఒకదానికి ఒక ప్రయోజనం జరిగిందా? అప్లికేషన్ ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్కు జవాబు ఉందా? మీరు చూడండి నెట్లో. అంటే జవాబు కేవలము- రాలేదంటున్నారా? ఆ? జవాబు రావట్లేదు ఏ అంటున్నారు. జవాబు లేదు, ఏది లేదు. ఉంటే కదా రావడానికి కోసము, కేవలము వార్తల కోసము చేసిన ప్రయత్నంలో భాగంగా 4 రోజులు చూడండి. ఇప్పుడే కదా మీరే అన్నారు కదా 100 రోజులు అన్నారు. 100 రోజుల తర్వాత ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది.